ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కళ నెరవేరినట్టేనా? ప్రస్తుతం అప్పటి డబుల్ బెడ్రూమ్లు ఇప్పటి ఇందిరమ్మ ఇండ్లలో ఉన్న లబ్ధిదారులు ఏమంటున్నారు? 2023లో 9584 ఇండ్ల పంపిణీ పూర్తి కాకుండా ఇండ్ల నిర్మాణం జరిగిన తర్వాత కూడా డబుల్ బెడ్రూమ్లు ఎందుకు పంపిణీ చేయలేదు? ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? లబ్ధిదారులు ఏం చెబుతున్నారు? మొదటి విడతలో కాంగ్రెస్ ప్రభుత్వం 35,000 ఇండ్ల పంపిణీ ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇచ్చిన హామీ నెరవేర్చినట్టేనా? పరిస్థితి ఏ విధంగా ఉందో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అప్పటి డబుల్ బెడ్రూమ్లు ఇప్పటి ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? పంపిణీ అనంతరం లబ్ధిదారులు ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఆర్కేపీలో ఉన్నాం. ఆదిలాబాదు, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్తో పాటు ఇటు ప్రధాన కాన్స్టిట్యున్సీలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. తెలుసుకుందాం. బాబు ఏంది ఎట్లుంది ఇక్కడ మీ దగ్గర? మా దగ్గర అందరం మంచిగానే ఉన్నాం కానీ కాకపోతే ఏంటంటే కొంతమంది పొద్దున్న దాకా వస్తుండ్రు, పొద్దు కిందాక వెళ్ళిపోతున్నారు. మేమైతే ప్రస్తుతానికి మాకు ఇండ్లు లేవు కాబట్టి మేము ఇక్కడ ఉంటున్నాం. ఎట్లున్నాయి మరి ఇండ్లు? బాగానే ఉన్నాయి. మాకైతే మా ఇండ్లు లేని వాళ్ళం కాబట్టి బాగానే ఉన్నాయి. మాకు ఇండ్లు ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఇచ్చిండ్లా? ఇండ్లు ఉన్న వాళ్ళకి కూడా వచ్చినాయి. ఇక్కడ ఇండ్లు ఉన్న వాళ్ళకి కూడా వచ్చినాయి. వాళ్ళు కార్లలో వచ్చి మెయింటైన్ చేసుకుంటూ పోతారు. ఇక్కడ కార్లలో వస్తారా? కార్లలో కూడా వచ్చి ఉంటారు, పొద్దునకుంటాను, తెర పోతాను. అది మరి ఏంది నీళ్ళ సౌకర్యం ఎట్లుంది? రోడ్లు, సీసీ రోడ్లు కూడా బాగా వేసినట్టు? సీసీ రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి మాకు. కాకపోతే ఏంటంటే మాకేంటంటే కొన్ని బ్లాకులలో ఈ పైప్ లైన్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. పైప్ లైన్లు ఇబ్బందిగా ఉన్నాయి. నీళ్ళే కాదు, డ్రైనేజ్ ఇబ్బంది. మీరు ఎందరు ఉంటారే బాపు డబుల్ బెడ్రూమ్లో? మేము 4 ఉంటాం. ఎక్కడ మీది? ఈ 4వ బ్లాకు మాది. మీది ఊరు ఎక్కడ? మాది ఇక్కడ ఇంతకుముందు ఇక్కడనే ఉన్నాము. నా పుట్టిన ఊరు మామిడిపల్లి, దండపల్లి మండల్. అప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్, ఇప్పుడు మంచిర్యాల. ఎట్లా ఇది లాటరీ ద్వారా వేసిండ్రా లేదంటే ఎట్లా తీసిండ్రు? లాటరీ ద్వారానే తీసిండ్రు. లాటరీ ద్వారానే మీకు వచ్చింది. ఇప్పుడు ఏంది మరి సౌకర్యాల కోసం ప్రభుత్వానికి ఏం చెప్తారు మీరు? సౌకర్యాలు చెయ్యమని చెప్తాను. ఇప్పుడు ఇవి ఉన్నాయా, ఈ డ్రైనేజీ, ఇవి నాలీలు కూడా చక్కగా తీస్తలేరు మన మున్సిపాలిటీ వాళ్ళు. ఇవి కూడా జామ్ అయి ఉన్నాయి. అక్కడ మన 2వ బ్లాక్లో 3. మంత్రి గారు మంచి రోడ్ వేపించి ఇచ్చిండ్రు, సీసీ రోడ్ ఉన్నది కరెక్టే. ఈ రోడ్ వేసిండ్రు కరెక్టే. అక్కడ డ్రైనేజీలో అది ఇది సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది కదా, దానికి మూతలు కూడా లేవు ఈ 2వ బ్లాక్ కాడ. సమస్యలు ఉన్నాయి ఇంకా. అది పరిస్థితి. ఇది పరిస్థితి. ఇంకా సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే మనం ప్రస్తుతం ఆర్కేపీ ఒక ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఉన్నాం. అయితే అంతకుముందు దాదాపుగా 360 పైచిలుకు ఇండ్ల ఇక్కడ నిర్మాణం జరిగింది. ఇక్కడతో పాటు మందమరి టౌన్షిప్లో కూడా, మందమరి ఏరియాలో కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ విధంగా ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా 50 లక్షలతో ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. ఇక్కడితో పాటు మందమరిలో కూడా ఆ ఇండ్ల రిపేర్, అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల రిపేర్ కూడా జరిగినట్టు ఆ మంత్రి చెప్పారు. ప్రస్తుతం మంత్రి ఇలాకాలో ఉన్నాం. మంత్రి ఇలాకాలో ఇందిరమ్మ కాలనీ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, అంటే డబుల్ బెడ్రూమ్ ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది మాట్లాడిద్దాం. ఎట్లుందన్న? ఏం పేరు మీ పేరు? నా పేరు మారపల్లి నరేష్. నా పేరు. ఇల్లు అయితే ఓకే, సూపర్ ఉన్నాయి. ఓకే, విషయం ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి బాగా. డ్రైనేజ్ మీద మూతలు లేవు, మురికాలు క్లీనింగ్ లేవు, పిచ్చి మొక్కల వల్ల మలేరియా జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు పిల్లలకు వస్తున్నాయి. విశ్వాసాలు కూడా తిరుగుతున్నాయి ఇక్కడ. దాని ఒకే సమస్య ఇక్కడ. అన్ని ఆరోగ్య అన్ని సౌకర్యం ఓకే ఉంది, బాగున్నాయి. మంత్రి గారు మంచి రోడ్ వేయించారు, డ్రైనేజీలు కూడా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు చెప్తలేరు అధికారులకు? అధికారులకు చెప్తుంటే వస్తున్నాం. మాకేమన్నా అంటే వర్కర్స్ లేరు, పంపిస్తాం, వర్కర్ లక్ష్యంగా పంపిస్తాం అని చెప్తున్నారు వాళ్ళు. ఏం చెప్తారే మరి? ఎట్లుంటే బాగుంటుంది కాలనీ?
కానీ అందంగా మంచిగా ఉంటే సరిపోతుంది అది. కానీ ఇప్పుడు ఏంటంటే పిచ్చి మొక్కలు అవి ఇలా చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా కొద్దిగా స్కూల్ వచ్చింది అయిపోయింది అనుకో, అసలు ఇక్కడనే ఆడతారు. అటు పాము అలా పుట్టున్నాయి, పాములు వస్తాయి, అటు ఇలా మురకాలు ఉన్నాయి, దానివల్ల దోమలు ఈగలు అటు టైఫాయిడ్ జ్వరం వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకోసం మాకు క్లీనింగ్ కావాలంతే. ఎట్లా ఈ ఇండ్ల పంపిణీ ఎట్లా జరిగింది అంటే లక్కీ డ్రా మంచిగా జరిగింది, ఎట్లా మంచి అనుకున్నాం కదా అని జరిగిందండి, ఎవరికి ఇబ్బంది లేకుండా. లక్కీ డ్రానా లేదంటే మామూలుగా లక్కీ రానే ఎటువంటి పైరవీ లేవు? ఏవి లేవు, లక్కీ డ్రా దాంట్లో తీసిళ్ళు. ఈచ్ వన్ ఒక్కొక్కరిని మంచి పిలిచిళ్ళు అంతే. ఏం చెప్తారు ప్రభుత్వానికి ఆర్టీవీ ద్వారా మీరు? ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటాం, ఎందుకంటే మంచి సర్పంచం ఏం లేకుండా నీట్గా జరిగింది. సిస్టమ్ జరగకుండా లక్కీ డ్రా నీట్గా జరిగింది. అక్కడ ఇప్పుడు ఏం చెప్తారు మరి ఈ కాలనీని ఉద్దేశించి మీరు ఏం చెప్తారు? కాలు ఇప్పటికైతే మంచిగా ఉంది, కొందరు రానోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా త్వరగా వచ్చి ఉంటే బాగుంటుంది. కార్లలో వస్తున్నారు, ఉన్నోళ్ళకు కూడా ఇండ్లు కేటాయించారని చర్చ జరుగుతుంది. అది చర్చ జరుగుతుంది, నిజమేంటో అబద్ధమేంటో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఉంటాం, ఇప్పుడు నేను ఇళ్ళకి వస్తా, నాకు తెలిసిన బంధువులు ఉంటారు, వాళ్ళు కూడా రావచ్చు అనుకోవచ్చు కదా. ఇప్పుడు మనం డైరెక్ట్ మూడో వ్యక్తిని చూపెట్టలేము, మనం నీకే వస్తుంది నువ్వే కారు అని ఎవరికి చెప్పలేము మనం. ఎందుకంటే మనకు చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు, వాళ్ళు కూడా రావచ్చు మనకి ఇళ్ళకు, అట్లా కూడా అనుకోవచ్చు కదా. ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్తున్నారు. అయితే మౌలిక వసతులు కల్పించాలి అని చెప్తున్నారు. ఇప్పటికే కొంత సౌకర్యం కల్పించినా ఇంకా మెరుగైన సౌకర్యం మా ఇల్లు నీళ్ళలో ఉన్నది సార్, ఇంటి వెనక మొత్తం నీళ్ళలోనే ఉన్నది. అగో మొత్తం నానింది, అన్నీ అవి ఉగేస్తానే. మేము సామాన్లు కొన్ని తెచ్చుకున్నాం, కొన్ని తెచ్చుకోలేకిరా, ఇంట్లో మేము ఇక్కడనే ఉంటాం, వినే పంటాను 3 నెలలు 4 నెలలు మొత్తం నీళ్ళలోనే ఉన్నది. నల్ల తాసు మామూలుగా పడతానే, పెద్ద వాటే పోతానే. ఇక సారు అది మొత్తం నీళ్ళనే ఉన్నది ఆ ఇల్లు. మరి అది కింద వాళ్ళది కూలితే మరి మీద వాళ్ళకి కూడా పానగండగా అంటారు సారు. అది మొత్తం అలానే ఉన్నది, మురుగు కాలువ అటు ఇంటి వెనక. కింద నీళ్ళు ఉన్నాయా లేదంటే మీది? ఇప్పుడు కింద వాళ్ళదే. నీళ్ళు వస్తున్నాయి మరి? అక్కడ ఒర్రి ఉన్నది సార్, ఒర్రెల్లే ఉన్నది, మడుగుల పొలంలో ఉన్నట్టున్నది ఇల్లు. పునాది కానించి కింద ఉన్న ఇల్లు, వికలాంగులకు వచ్చిన ఇల్లు కింద ఉన్నది. అది ఆడంగా వేసుకుంటే మీరు అడగలేదు అధికారులకు, సార్ మా పరిస్థితి ఇట్లుంది చూడండి, లేదంటే రేపు ఇబ్బంది అవుతుంది చూసి రాసుకపోయింది ఆ మేడం. మరి అయ్యకే ఆ మేడం ఎవరో రాసుకపోయింది, చేపిస్తాం చెట్లని తీపిస్తాం అని రాసుకపోయింది. ఇప్పుడు అలానే ఉంటాను మేము. ఈ ఏరియాకు మంచి రోడ్ వేసినారు, డ్రైనేజీలు ఉన్నాయి అంటే ఈ అంశంలో ఎప్పుడన్నా మీరు ఎప్పుడు మీరు వచ్చిన తర్వాత జరిగిందా అంతకు ముందే జరిగిందా? ఇది మంచిగానే ఉన్నది సార్, అన్ని మంచిగానే ఉన్నాయి సవలతులు, కానీ నీళ్ళల్లో ఉన్నది ఊగేస్తుంది, భయం అవుతుంది కూలుతుందని. మీదోళ్ళకు మాకు పాన భయం ఉన్నది అన్నట్టుగా ఇది అవుతుంది. పాములు ఎండ్రికాయలు అవి అన్నీ కాపాడుతాయి, ఈ విధంగానే పాడుతాయి. చెట్ల భయమే ఉన్నది, ఏం లేదు. ఎట్లా మీకు లాటరీ ద్వారా నచ్చిందా ఇల్లు? ఎందుకు సార్ అంటే మీకు ఇల్లు పంపిణీ ఎట్లా చేసారు? మీకు మా ఇపలాంగులు మాకు ఇల్లు లేదు, జాగలేదు, చూసుకొని కావాలంటే ఇపలాంగుకే వచ్చింది. ఏం చెప్తారమ్మా మరి ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు? ఏమున్నది సార్, మాకు అంతా మంచిగానే ఉన్నది కానీ ఈ మురుకు నీళ్ళకు నీళ్ళల్లో ఉన్నది కూలుతుంది అన్న భయమే ఉన్నది. చెప్తాం మేడానికి చెప్పిన మొన్న రాసుకపోయింది, వచ్చిర్రు వాళ్ళు సార్లు కూడా. మధ్యన పొలంలో ఉన్నట్టున్నది సారు, అది పునాదికి కూడా మునిగి అన్ని బాత్రూములు పయకాన్లు ఈ రూములు పరిపేసుకుంటే తడిచితట్టుగా ఉగేస్తుంది. ఇది పరిస్థితి. కొంత సమస్య ఉంది, ఆ సమస్యను పరిష్కరించాలి. ఇప్పటికే అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళామని నేరుగా లబ్ధిదారులు చెప్తున్నారు. లబ్ధిదారులు ఈ విధంగా చెప్తున్నట్టు మనకు ప్రత్యక్షంగా కనబడుతూ చెప్పు. అయితే మాకు ఇచ్చింది, మేము లేని వాళ్ళకు ఇండ్లు ఇచ్చారు మీరు. మళ్ళీ ఇలా టాక్సీలు అని అదే అని కరెంటు బిల్లు అని ఇదని అన్నీ ఇస్తాండ్రు. ఇక మాకు మేము ఇంట వేరే ఇండ్ల కిరాయి ఉన్నట్టు అవుతుంది కదా మాకైతే. ఇప్పుడు ఇంటి పన్ను అని 2400 కట్టమంటాను మమ్మల్ని. 6 నెలలకు ఒకసారట. ఇంటి పన్ను 2400 కట్టమని అంటే ఇక మేము 2400 అది కరెంటు బిల్లు ఇవన్నీ కట్టుకుంటూ ఉంటే మేము ఇక కిరాయి ఉన్నట్టే కదా మేమైతే. అందుకే మరి వీటి కూడా కొంచెం మమ్మల్ని చూసి ఆయన మన కేంద్ర మంత్రికో మరి ఎవరికో చెప్తే ఇవి కొంచెం రద్దు చేయమని చెప్పండి. గంగ నీళ్ళు లేవు, ఈ బోర్ నీళ్ళు వేసుకొని తాగుతున్నాం మేము. గంగ నీళ్ళు ఎత్తే మంచుకుంటు సార్, అన్ని మంచి సవలతు చేసిరు కానీ ఆ తానం చేసినా ఈ పోతలేవు, కర్రెగాగో ఉప్పు నీళ్ళు లేక మురికి నీళ్ళు ఉన్నాయి పట్టుకుంటా అంటే బకెట్లలో తింటానే బకెట్లు. ఇంటి వెనక బురద మొత్తం ఆ బురదలనే ఉన్నది, మా ఇల్లు అయితే ఘోరం ఉన్నది అక్కడ ఈ కింది. ఈ పరిస్థితి మాకు లేకనే ఇల్లు ఇచ్చారు. ప్రతి 6 నెలలకు ఒకసారి 2400 ట్యాక్స్ అంటున్నారు, మళ్ళీ కరెంటు బిల్లు వేరే అంటున్నారు. మాకు కిరాయి తీసుకున్నట్టే అవుతుంది. వెంటనే
దీనిపై మంత్రి గారు స్పందించాలని అప్పీల్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా కనబడుతుంది. మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి కానీ పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవు, మౌలిక వసతులు సరిగ్గా లేవని ఆ కాలనీ వాసులు చెబుతున్నారు. ఇది ఒక్క కాలనీ పరిస్థితే కాదు, ఇంకా ఇతర కాలనీలు కూడా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాదు పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉంది. ఆదిలాబాద్లో టౌన్లో ఇంద్రమ్మ ఇండ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గతంలో 2023లో డబుల్ బెడ్రూమ్ ఇల్లుగా అక్కడ కేటాయించారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అవి పట్టించుకునే నాదుడే లేదు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో చూపెడదాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలో ఉన్నాం. కేఆర్కే కాలనీలో ప్రస్తుత పరిస్థితి చూపెట్టచ్చు. ఎక్కడిదక్కడ ఇండ్ల నిర్మాణంలో కొంత ఇబ్బందికర పరిస్థితి. అయితే కొన్ని లబ్ధిదారులకు కేటాయించినప్పటికీ కొన్ని ఇండ్ల నిరుపయోగంగా పనికిరాని పరిస్థితి ఉన్న పరిస్థితి, అసంపూర్తిగా ఉన్న పరిస్థితి చూపెట్టచ్చు. ఈ గ్లాస్ అన్ని బ్రేక్ అయ్యి అంత ఇబ్బందికర పరిస్థితి మనం చూపెడుతున్నాం. అయితే ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం పూర్తి వివరాలు కనుక చూసినట్టు కనుకైతే దాదాపుగా 17,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయినట్టు 2023 అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది. అయితే దీంట్లో ప్రధానంగా కొన్ని అసంపూర్తిగా ఉండడమే కాక మరికొన్ని శిథిలా వ్యవస్థకు చేరాయి, కొన్ని నేరుగా లబ్ధిదారులకు కేటాయించినట్టు చాలా స్పష్టంగా మనకు లబ్ధిదారులు చెబుతున్నారు. అయితే లబ్ధిదారులు చెబుతున్న వివరాల ప్రకారం కొంత సమస్య కూడా ఉంది. మౌలిక వసతులు ఇబ్బంది ఉన్నాయి, డ్రైనేజ్ బాగలేదని చాలా క్లియర్గా చెబుతున్నట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే ప్రస్తుతం 2006 కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలో ఇంద్రమ్మ ఇండ్ల కేటాయింపు వివరాలు మనం చూసినట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటాయి. ఆదిలాబాద్లో 3,500, బోతులో 3,500, నిర్మల్లో 3,500, ముదోల్లో 3,500, ఖానాపూర్లో 3,500, మంచిర్యాలలో 3,500, ఇటు బెల్లంపల్లిలో 3,500, చెన్నూరులో 3,500 ఇండ్లు మంజూరు చేసింది. ఇటు సిర్పూర్ ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా 3,500 ఇండ్ల పేరుతో 35,000 ఇండ్లు కేటాయించడం జరిగింది. ఇందులో దాదాపుగా 16,000 ఇండ్లు స్లాబ్ దశకు వచ్చాయి. దాంట్లో 12,000 ఇండ్లు పూర్తయినట్టు కొంత చూపెడుతున్నాయి. అయితే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో కొంత ఇబ్బంది కలిగింది. దీంతోపాటు కొంత అవినీతి జరిగింది. గత ప్రభుత్వం కేటాయింపులో నష్టం జరిగిందని చెప్పిన అధికారులు, రాజకీయ నాయకులు తర్వాత విచారణ చేయడం జరిగింది. విచారణ అనంతరం కొన్ని ఇండ్ల అంశంలో మేము అధికారులు దర్యాప్తు చేసిన తర్వాత అనర్హులను తీసేశామని ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా చెప్పారు. ఇటు నిర్మల్ జిల్లాలో అత్యధికంగా ఇంద్రమ్మ ఇండ్ల కేటాయింపు ఇప్పుడు జరిగింది. అప్పుడు 6,600 పైచిలకు అప్పటి మంత్రి ఆధ్వర్యంలో జరిగితే దాంట్లో దాదాపుగా 700 ఇండ్లను కేటాయించడం జరిగింది. మిగతాయి ఇంకా నిరుపయోగంగా ఉన్నాయి. ఒక డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. 100 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని చెబుతున్నారు. నాణ్యత లేదు, నాణ్యత పాటించలేదు, కొంత ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడిదక్కడ పలిగిపోవడం, దర్వాజాలు పలిగిపోవడం, దీంతో దర్వాజాలు రిమూవ్ చేయడం, దొంగలు పడడం, దీంతోపాటు విండో గ్లాసులు బ్రేక్ కావడం, నాణ్యత లేకపోవడం, ఎక్కడిదక్కడ పర్రెలు పాడడం, అంటే ఎక్కడిదక్కడ పర్రెలు పాడడం వల్ల నాణ్యత లోపం రావడం, ఇలాంటి ప్రధాన అంశాలతో ఇబ్బంది జరిగింది. ఇటు ఖానాపూర్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో కొంత అవినీతి జరిగింది. పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ జరగలేదని చెప్పారు. ఇటు బెల్లంపల్లిలో కూడా అదే పరిస్థితి. బెల్లంపల్లిలో ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారుల ప్రక్రియ పూర్తి కాలేదు. మొదటి విడత పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఇటు కాల్టెక్స్ లాంటి ప్రాంతంలో, అంటే మెయిన్ రోడ్డుకు కేటాయించిన ప్రాంతంలో అలాగే ఉంది. శివాలయం, శివుని స్టాచ్యూ దగ్గర నిర్మించిన ఇంద్రమ్మ ఇండ్ల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉందని బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీలో కనబడుతుంది. అయితే ఇంద్రమ్మ ఇండ్ల కేటాయింపు అంశంలో కొంత గ్రామాలలో నిర్మాణం కొనసాగుతుంది, కన్స్ట్రక్షన్ కొనసాగుతుందని స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్టు తెలుస్తుంది. అటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఊసే లేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన అప్పుడు కనీసం మొదలు కూడా కాలేదు. ఆదిలోనే డబుల్ బెడ్రూమ్ కళ అంతమైపోయింది. అనంతరం ఇంద్రమ్మ ఇండ్ల కేటాయింపు జరిగింది. ఇంద్రమ్మ ఇండ్ల కేటాయింపులో పీవీటీజీతో పాటు గిరిజనుల
దాంట్లో ఐటీడీఏ కోటా కింద దాదాపుగా 8,600 పైచీలకు ఇండ్లను కొమరం భీం జిల్లా వ్యాప్తంగా అంటే ఆసిఫాబాద్తో పాటు ఇటు సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో కూడా కేటాయించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల జిల్లాలో చూసినట్టు కనుకైతే 3,500 పైచీలకు ఇండ్లను ఆ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. దీంట్లో మొదటి విడత రెండో విడత కూడా కొంత మేము లిస్ట్ అవుట్ చేశాం, పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని మొదటి విడతవి చివరి దశకు వచ్చాయి. పేదోళ్లకు గుర్తిస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పినప్పటికీ ఇంకా మందమరి లాంటి ప్రాంతాల్లో అదేవిధంగా ఆర్కేపీ లాంటి ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ అంటే 2023లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ అంశంలో ఇంకా సమస్య ఉందని, మాకు మౌలిక వసతులు ఇబ్బందికరంగా ఉన్నాయి, రోడ్లు వేయించడం బాగానే ఉంది కానీ మౌలిక వసతుల అంశంలో ఇబ్బంది పడుతున్నామని నేరుగా చెబుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఆ సమస్య పరిష్కారం కాలేదని లబ్ధిదారులు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మౌలిక వసతుల అంశంలో ఎక్కడో దగ్గర సమస్య ఉన్నది. ఇక ప్రధానంగా మంచిర్యాల కాన్స్టిట్యున్సీకి వచ్చినట్టు కనుకైతే మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో రాజీవ్ నగర్లో దాదాపుగా 1,200 ఇండ్ల నిర్మాణం 770 ఇండ్ల నిర్మాణం కాగా దాంట్లో కొంతమందికే లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించడం జరిగింది. మిగతావన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. కొంత విండోస్ అన్ని బ్రేక్ అయ్యాయి, ఇబ్బందికర పరిస్థితి ఉంది అని నేరుగా 2023లో అప్పటి ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఈ విధంగా ఉంటే, అయితే గ్రామాలలో ఇంద్రమ్మ ఇండ్ల ప్రక్రియ చివరి దశకు వచ్చింది. రెండో దశ కూడా అతి త్వరలో పంపిణీ చేస్తామని ప్రేమ్సాగర్ రావు చెప్పారు. ఇటు ప్రధాన కాన్స్టిట్యున్సీలో వెడమబొజ్జు కాన్స్టిట్యున్సీ ఖానాపూర్లో మనం చూసినట్టు కనుకైతే ఏజెన్సీ ప్రాంతంలో కవ్వాల్ టైగర్ జోన్ ఉన్న ప్రాంతంలో కనీసం ఇండ్ల నిర్మాణం కానియట్లేదు, ఫారెస్ట్ అధికారులే అడ్డుకుంటున్నారని నేరుగా ఎమ్మెల్యేనే ఆరోపించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇంద్రమ్మ ఇండ్ల ప్రారంభం తుది దశలనే ఉంది, అంటే ప్రథమ దశలనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో ప్లేన్ ఏరియాల్లో వర్క్ కొనసాగుతుంది. రెండో విడత కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెప్పినా పూర్తి స్థాయిలో సొంతింటి కళ నెరవేరడానికి కష్టంగా ఉందని లబ్ధిదారులు చెబుతున్నట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్గా మౌలిక వసతులతో పాటు నూతనంగా నిర్మిస్తున్న ఇండ్లకు కనీసం ఏదైతే ఇసుకతో పాటు సిమెంట్ లాంటి రాడ్ కంకర లాంటి రేట్లు పెరిగిపోయాయి, మాపై ప్రభుత్వం చూడాలని నేరుగా ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు, అసలు ఇందులో పారదర్శకత లేదని బీజేపీ పార్టీ ఆరోపిస్తున్నట్టు కనబడుతుంది. ఓవరాల్ అంశం చూసినట్టుగైతే 10 కాన్స్టిట్యున్సీలో మొదటి విడత 35,000 ఇండ్ల ఇంద్రమ్మ ఇండ్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మొదలు కాలేదు. దాదాపుగా 17 ఇండ్లు ప్రారంభమై స్లాబ్ దశలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. 10,000 ఇండ్లు పూర్తయినట్టు ఒక అంచనాలో ఉన్నారు. ఇది 10,000తో పాటు 7,000 ఇండ్లు ఇంకా స్లాబ్ దశలో ఉన్నాయి. ఇట్లు కొన్ని ప్రారంభమే కాలేదు ఏజెన్సీ ప్రాంతంలో అని చెబుతున్నట్టు కనబడుతుంది.